ఆరాధ్య తాను శివుణ్ణి ఆరాధిస్తూ నీ విఘ్న యంత్రాన్ని భేదించి, విఘ్న యంత్రం నీకు ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవక అనేటువంటి 3 విఘ్నాలు ఉన్నాయి నీకు. ఈ 3 విఘ్నాలను నిన్ను తొలగించి నిన్ను పైకి తీసుకువెళ్ళటానికి, అవరోహణ క్రమంలో నిన్ను చేయబట్టుకుని తీసుకెళ్ళటానికే అమ్మ ప్రపంచ రూపంగా అవతరించింది. అది తెలుసుకుని నువ్వు సాధన చెయ్యి, నువ్వు పరమేశ్వరుని చేరుకుంటావు. రేపు అమ్మవారి సూక్ష్మ రూప వర్ణన, ఇవాళ స్థూల వర్ణన అయిపోయింది. స్థూల వర్ణన ద్వారా ఆమె ఈ ప్రపంచం అనేటువంటి నీ కనిపిస్తున్న ఆమె అత్తవారిది, ఆమె పుట్టిల్లు అపంచీకృత పంచమహాభూతములు. ఆమె చిదగ్నిగుండంలో నుంచి పుట్టింది, అగ్నిగుండంలో నుంచి పుట్టింది. అగ్ని తప్ప మరేమీ కాదు, అగ్నిగుండంలో నుంచి ఏ పదార్థం పుట్టదు. అందుకని ఈ ప్రపంచం నిజంగా పుట్టలేదని తెలుసుకుని ఈ ప్రపంచం పంచభూతాల సమ్మిళితము, ఏ భూతానికి ఆ భూతం ఇచ్చేస్తే చివరికి నువ్వే మిగులుతావు అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన. కొత్తగా ఇది సిద్ధి నీకెక్కడి నుంచో రాదు, అది ఎక్కడి నుంచో వచ్చేది కాదు, అది బికమింగ్ కాదు, అది బీయింగ్. నీ దగ్గర ఉంటున్నదే. ఉన్నది ఏమైందంటే కలిసి ఉన్నది. విడదీసుకోవడం సాధన. విడదీసుకొని నువ్వు పరమాత్మవి అని తెలుసుకోమని లలితా పరమేశ్వరి ఈరోజు మనకి ప్రబోధం చేస్తోంది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.